తెలంగాణ, జై భీమ్, జై అంబేద్కర్. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల లీగ్ మ్యాచ్లన్నీ కూడా విజయవంతంగా ముగించుకొని ఫైనల్గా రెండు జట్లు దుమాల మరియు తిమ్మాపూర్ జట్లు ఫైనల్కు చేరడం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఫైనల్గా చేరడం అంటే జిల్లా స్థాయికి చేరుకోవడం అన్నట్టే. రెండు జట్లకు కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ టోర్నమెంట్లో భాగంగా అంటే జిల్లా స్థాయికి ఈ రెండు జట్లు వెళ్ళి తలపన్నున్నాయి. తప్పకుండా జిల్లా స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన చేసి మంచి ఆటాడి మన మండలానికే కేసీఆర్ గారి పేరిట నిర్వహిస్తూ ఉన్న కేసీఆర్ క్రికెట్ కప్ని సాధించుకొని తీసుకురావాల్సిందిగా నేను ఇరు జట్లను కూడా నేను కోరుతా ఉన్నా. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలిచినా ఎవరికి ఏదైనా రేపు సిరిసిల్ల స్థాయిలో తప్పకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన మండలానికి అంటే ఎల్లారెడ్డిపేటకు కప్ సాధించుకొని తీసుకురావాల్సిందిగా నేను ఆకాంక్షిస్తూ ఇరు జట్ల క్రీడాకారులందరినీ కూడా మరొకసారి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ మ్యాచ్లో గెలుపొందిన వారికి 50,000 రూపాయల ప్రైజ్ మనీ మరియు మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రన్నరప్ జట్టుకి 20,000 రూపాయలను మెడల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ టోర్నీ అంతా కూడా మంచి పర్ఫార్మెన్స్తో మెరుగైన ఆటతో మనందరినీ ఆకట్టుకున్న క్రీడాకారుని మరి ఎంపిక చేసి ఉంటారు. తప్పకుండా ఈ మ్యాచ్ తర్వాత ప్రకటించే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఆటగాడికి 5,000 రూపాయల ప్రైజ్ మనీ అట్లాగే మెడల్ను కప్పు కూడా అందజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరొకసారి గత 5 రోజులుగా టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని జట్ల క్రీడాకారులకి, క్రికెటర్లందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మనందరి అభిమాన నాయకుడు, మనందరి ప్రియతమ నాయకుడు, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీ రామారావు గారి స్ఫూర్తితోటి, వారి సహకారంతో యువకులందరూ కూడా ఈ వేసవిలో స్నేహపూర్వకంగా అట్లాగే ఒకరినొకరం పరస్పరంగా అంటే క్రీడల ద్వారా, ఈ క్రికెట్ ద్వారా కలుసుకునే అవకాశం కల్పించి ఈ టోర్నమెంటు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన కేటీ రామారావు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజులలో కూడా మిగతా క్రీడలను కూడా ఇట్లనే నిర్వహించుకొని మనందరం సరే రాజకీయాలకు అతీతంగా ఒకవైపు అభివృద్ధి, ఇంకొక వైపు క్రీడాకారుల్లో క్రీడాభావ స్ఫూర్తిని నింపడానికి ఇట్లాంటి టోర్నమెంట్లు నిర్వహించుకుందామని తెలియజేస్తూ పాల్గొన్న క్రీడాకారులందరికీ అట్లాగే దీన్ని నిర్వహించిన మా మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణహరన్న అట్లాగే మండల స్థాయిలో అందరూ కూడా ఇక్కడ ఉండి అందరు నాయకులందరూ కూడా అన్ని గ్రామాల నుంచి నాయకులందరూ, మండల స్థాయి నాయకులందరూ కూడా ఉండి ఈ టోర్నమెంట్ను నిర్వహించినందుకు, అట్లాగే ప్రతి జట్టు సంబంధించిన ప్రతి మ్యాచ్కి సంబంధించిన మ్యాచ్ ప్రారంభం నుంచి మ్యాచ్ అయిపోయే వరకు కూడా అంటే నిమిషం బాల్కు టెన్షన్ ఉంటుంది. దీన్ని మంచిగా విజయవంతంగా నిర్వహించిన అంపైర్లందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తప్పకుండా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.